యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుని కుమారుని మరలా సిలువ వేయొద్దు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఈ వాక్యం నాది కాదండి. పౌలు హెబ్రీయ పత్రికలో 6వ అధ్యాయంలో 6వ వచనంలో రాస్తారనమాట. అక్కడక్కడ వాళ్ళు నన్ను అడుగుతుంటారు, అమ్మ మీ క్రిస్టియానిటీలో పాపం చేసి పాప సంకీర్తనం చేసి మళ్ళా పాపం చేయొచ్చు అంట కదా, ఏం పర్వాలేదంట కదా అని అడిగారనమాట. అడిగితే అప్పుడు నేను వాళ్ళకి సమాధానం చెప్పాను. ఆ సమాధానం ఇప్పుడు మీరు కూడా వినాలి. తపస్కాలం 46 days అండి. విభూది బుధవారం నుండి పెద్ద శనివారం అంటారు, హోలీ సాటర్డే, పరిశుద్ధ శనివారం వరకు 46 దినాలు ఉంటుంది. 40 దినాలు 6 ఆదివారాలు అన్నమాట. అయితే ఈ టైంలో కొంతమంది దీక్ష తీసుకుంటారు కదండి. తర్వాత ఏంటి అంటే మా హస్బెండ్ చెప్తూ ఉన్నారండి, ఇంకా 40 days అయిపోయింది కదా, ఇంకా అవన్నీ తీసేసి మెడలోంచి ఇది కూడా పక్కన పడేసి అనమాట, జపమాలను ప్రక్కన పడేసి జీసస్ని ప్రక్కన పడేసి మళ్ళీ పాతదానికే ఇది వేసుకోకముందు ఎట్లనో 40 daysకి ముందు ఎలాగో మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళడం అనమాట. అప్పుడు నేను అన్నాను మా హస్బెండ్తో, పేతురు 2వ అధ్యాయంలో 22వ వచనం, 2:22 అనమాట. స్కూల్లో పిల్లలు కూడా ఇలాగే చెప్తాను. పేతురు ఏమంటాడంటే, కుక్క కక్కిన కూడు తిన్నట్లే ఏ పాపం విడిచిపెట్టి మళ్ళా దాని దగ్గర వెళ్ళారంటే, కుక్క కక్కిందంటే అప్పుడు ఆ పాపం విడిచిపెట్టినట్లు అనమాట. మళ్ళీ వెళ్ళి సాయంకాలానికి అదే తింటే ఆ కక్కినది పరలోకం నుంచి చూసినప్పుడు దేవునికి అలా కనబడతారంట. మనం ఎలా కనబడతామో దేవునికి అది మనం చూడాలండి. పరలోకం నుంచి చూస్తూ ఉంటారు. ఒక వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టి హృదయ పరివర్తన చెంది తప్పిపోయిన కుమారునిలాగా దేవుని దగ్గరికి వస్తే అప్పుడు పరలోకంలో వాడు విందు చేసుకుంటారంట. ఒక అగస్టిన్ గారిని బట్టి 33 సంవత్సరాల వయసులో ఆయన చీకట్లో నుంచి వాళ్ళమ్మ ప్రార్థన, మోనికా తల్లి ప్రార్థన ద్వారా ఆయన వెలుగులోనికి వచ్చినప్పుడు పరలోకం అంతా కూడా ఆనందించి పండుగ చేసుకుంటాడు. ఏమండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. అంతకుముందు పందుల దగ్గర ఉన్నాడు, పందుల యజమాని దగ్గర ఉన్నాడు, పందుల పొట్టు తింటున్నాడు. మనం ఇతరుల గురించి మాట్లాడుకోవడం, అవినీతి పనులు చేయడం, అబద్ధాలు చెప్పడము, దొంగతనాలు, అబద్ధాలు, ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా మనం నీతిగా జీవించాలండి. సాక్ష్యాలు చెప్తుంటారు కదా, ఇల్లు కట్టుకున్నాం, పిల్లలు పుట్టారు, అది కాదు. సాక్ష్యం చెప్పించాలి. ఒక్క అబద్ధం చెప్పరు, ఒక్కరు తాగరు, ఒక్కరు డబ్బు విషయంలో నీతిగా ఉంటారు. ఇంట్లో కానీ సమాధి చేయబడిన మళ్ళా లేవబడిన క్రైస్తవులు ఆఫీస్లో గమనించాలి. అన్యులు టైంకి వస్తున్నాడు, డబ్బు విషయంలో సరిగ్గా ఉన్నాడు, పని సరిగ్గా చేస్తున్నాడు, అబద్ధాలు లేవు ఈయనలో. అది అండి యేసుప్రభుకి సాక్ష్యం. పునరుత్థాన క్రైస్తవులు అంటే పాపాన్ని, పాప స్వభావాన్ని, పాత స్వభావం, ఓల్డ్ నేచర్ సమాధి చేసి క్రీస్తుని ధరించుకొని సాక్షులుగా ఉండడం అన్నమాట. అది అయితే ఇంకా ఇప్పుడు ఇక్కడ హెబ్రీ పత్రిక 6:6 నుంచి మనం చూద్దామండి. ముందుగా అసలు హెబ్రీ పత్రిక ఏంటి? నేను అనుకుంటాను, ఎప్పుడైనా బైబిల్ చదివావయ్యా ఒకరిని అడిగాను అనమాట. అడిగితే చదివాను అంటే, ఎక్కడ చదివావు అని అడిగాను అనమాట. అడిగితే రీడింగ్ చర్చిలో చదువుతాను. మరి ఆ చదివింది ఏదో నీకు తెలుసా అంటే తెలీదు అనమాట. రూట్ లెవెల్లోనికి వెళ్ళాలండి. ఇప్పుడు హెబ్రీ పత్రిక అనుకోండి, ఎవరు రాశారు? పౌలు రాశాడు. ఎవరికి రాశారు? హెబ్రీయ క్రైస్తవులకు అనమాట. అంటే హీబ్రూ క్రిస్టియన్స్ అంటారండి వాళ్ళని, జూయిష్ క్రిస్టియన్స్ అంటారు. ఆ దేశం వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో 2 రకాల క్రిస్టియన్స్ని చూసాం మేము యెరూషలేంలో. ఎస్పెషల్లీ జూయిష్ క్రిస్టియన్స్, తర్వాత అరబ్ క్రిస్టియన్స్. అరబ్ క్రిస్టియన్స్ అంటే ఇష్మాయిల్ సంతతి వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మరి జూయిష్ క్రిస్టియన్స్ అంటే అబ్రహాం సంతతి వాళ్ళు.
వాళ్ళ భాష హీబ్రూ భాష కాబట్టి వాళ్ళని హెబ్రీలు అంటారండి. ముందు క్రిస్టియన్స్ అయింది వాళ్ళే కదండి. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మని పొందిన తర్వాత అపోస్తులు పేతురు బోధిస్తాడు. అప్పుడు మరి మొదటి ప్రసంగం విని 3000 మంది యేసుప్రభుని అంగీకరిస్తారు. తర్వాత 3వ అధ్యాయంలో కుంటివానికి స్వస్థత కలిగినప్పుడు ఇంకొక 2000 మంది, అంటే 5000 మంది అప్పుడు ఆదిమ సంఘం అన్నమాట. వాళ్ళు ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నారు. ఈ హెబ్రియ క్రైస్తవులకి పౌలు లేఖ రాస్తున్నాడు. అంటే అబ్రహాం సంతతి వాళ్ళు, యూదులు యేసుప్రభుని అంగీకరించి క్రైస్తవులైన వాళ్ళు. ఎందుకు లేఖ రాస్తున్నాడంటే వీళ్ళు మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళాలి అనుకుంటున్నారండి. ఎందుకంటే క్రీస్తుని అంగీకరించి క్రైస్తవులుగా జీవిస్తున్న వాళ్ళని మరి ఇంకా మోషే ధర్మశాస్త్రాన్ని పట్టుకొనే ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు వీళ్ళని హింసిస్తున్నారు. ఎందుకు మీరు మన మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి క్రొత్తగా క్రైస్తవ మతాన్ని స్వీకరించారని హింసిస్తున్నారు. పౌలు కూడా అదే పని చేశాడు కదండి ముందు, ప్రభు దర్శించకముందు. ఇప్పుడు వీళ్ళని, ఈ హెబ్రియ క్రైస్తవులని మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి యూదులు హింస పెడుతుంటే వీళ్ళు అనుకుంటారు, క్రైస్తవులుగా మారిన వాళ్ళు, ఎందుకు వీళ్ళతో ఇంత బాధ, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోదాము, మన మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఉందాం, లేకపోతే వీళ్ళు మనల్ని హింసిస్తున్నారు. అప్పుడు ఈ హెబ్రియ క్రైస్తవులని ప్రోత్సహిస్తూ లేఖ రాస్తాడనమాట. మనకి రూట్ తెలవాలండి. అందుకే మీరు పాత నిబంధనలో ఏముంది, క్రొత్త నిబంధనలో ఏముంది చెప్తాడనమాట. యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు? మీరు కొంచెం ఇంట్రడక్షన్ చదివితే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఒక 3 వచనాలు చదివితే ఏమంటాడంటే పౌలు, పాత నిబంధనలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడారు. వాళ్ళందరూ కింద భూమి నుంచి వచ్చిన వాళ్ళే, మనుషులే వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ చివరి కాలంలో దేవుడు నూతన నిబంధనలు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. ఆయన పరలోకం నుంచి వచ్చిన దేవుడు అన్నమాట. ఇక్కడేమో ప్రవక్తలు మనుషులు, ఈయన దేవుడు. ఆ తర్వాత ఏం చెప్తాడంటే యేసు ప్రభువు ఈ ప్రవక్తల కంటే, ఆ తర్వాత దేవదూతల కంటే, దేవుడు సృజించిన దేవదూతల కంటే, మోషే కంటే, మనకి మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అది చాలా విలువైంది. కానీ మోషే కంటే దేవుని కుమారుడు చాలా అధికుడు. ఎలా అంటే మోషే దేవుని ఇంట్లో ఒక నమ్మకమైన సేవకుడుగా ఉన్నాడు. సేవకుడు వారసుడు కాదు కదండి, నమ్మకంగా పనిచేస్తున్నాడు. కానీ యేసుప్రభు ఎవరంటే దేవుని ఇంట్లో నమ్మకమైన కుమారునిలాగా ఉన్నాడు. సో జీసస్ ఈజ్ గ్రేటర్ దాన్ మోజెస్. సో ఓల్డ్ టెస్టమెంట్ లా ఆఫ్ మోజెస్ ఈజ్ గ్రేటర్ దాన్ న్యూ టెస్టమెంట్, దట్ ఈజ్ న్యూ కవనెంట్ అని 8వ అధ్యాయంలో చెప్తారండి హెబ్రీ పత్రికలో. పాత నిబంధనలో ఏముంది? 10 ఆజ్ఞలు ఉన్నాయి. అవి పాటిస్తే మీకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు. ద్వితీయోపదేశకాండ 28లో 1 నుంచి 14 వరకు అనమాట. 15 నుంచి 68 వరకు పాటించకపోతే శాపాలు కూడా ఉన్నాయన్నమాట. మీ పొలాలు దీవిస్తా, ఇవి దీవిస్తా, ఇవి దీవిస్తా అని ఉంటుందన్నమాట. కానీ నూతన నిబంధన శ్రేష్టమైనది. మీరు మళ్ళా వెనక్కి వెళ్ళకండి, ఆ యూద మతంలోనికి వెళ్ళకండి, మోషే ధర్మశాస్త్రంలోకి వెళ్ళకండి మీరు అని చెప్పి అన్ని విధాల శ్రేష్టమైనది. ఎందుకంటే మనకి నూతన నిబంధనలో పాప క్షమాపణ ఉంది యేసుప్రభు యొక్క శిలువ మరణం ద్వారా. ఆ తర్వాత మనకి పరలోకం ఉంది. ఆ తర్వాత ఏంటంటే పరిశుద్ధాత్మ మనలో నివసించి ఈ చట్టమంతా కూడా మనకి ఏదో మన హృదయంలో మనసులో రాస్తారు. పాత నిబంధనలో రాతి పలకల మీద రాయబడి ఉంది. ఆ నిబంధన అంతా అందరికీ కలిపి 50 దేవుడు ఇస్తారనమాట ఇజ్రాయెల్ దేశానికి, సమాజానికి. కానీ నూతన నిబంధన ఒక్కొక్కరిలోనికి క్రీస్తు వెళ్తాడు. వ్యక్తిగత సంబంధం. ఇట్స్ అ రిలేషన్ విత్ జీసస్. ఏం రిలేషన్ అంటే బ్రైడల్ రిలేషన్, లేదా వైన్ అండ్ బ్రాంచ్ రిలేషన్, భార్య భర్తల సంబంధం అన్నమాట. ఇట్ ఈస్ పర్సనల్ అని చెప్తాడు. చెప్పి మీరు వెనక్కి వెళ్ళొద్దు అని చెప్తాడు. దిస్ ఈజ్ ద సమరీ అండి నేను చెప్పింది హెబ్రీ పత్రిక. ఏదైనా ఒక పత్రిక కానీ ఏదైనా చదివినప్పుడు అసలు బేస్ ఏంటి మనకు తెలియాలి. నాకు అందుకే అనిపిస్తుందండి మనకి బైబిల్ కాలేజెస్ రావాలి ప్రతి డయాసిస్లో. ఈ బైబిల్ గ్రంథాన్ని డీప్గా చెప్పాలి. చివరి రోజుల్లోనైనా దేవుడు ఆ కృపనివ్వాలి అని ఎప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు తప్పకుండా చేస్తారని నాకైతే నమ్మకం ఉందండి.
అయితే ఇప్పుడు మనం హెబ్రీ 6:6కి వచ్చినట్లయితే పౌలు ఏం రాస్తున్నాడంటే ఇక్కడ ఒకప్పుడు పరిశుద్ధ ఆత్మని పొంది అంటే వెలిగించబడి, అంటే మన ఆత్మ వెలిగించబడింది. నన్ను 97లో వెలిగించారండి దేవుడు, పరిశుద్ధ ఆత్మ ద్వారా వెలిగించారనమాట. ఇప్పటికి 27 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ మే నెల వస్తే, ఏప్రిల్ వస్తే, ఇది ఏప్రిల్ కదా, ఇప్పుడు ఏప్రిల్ చివరికి 27 సంవత్సరాలు ముగుస్తాయన్నమాట. ఒకప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మని పొంది మీ ఆత్మ వెలిగించబడి దేవుని వాక్కు చేత బలపరచబడి మీరు ఇప్పుడు ఏమైంది, మీకు మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు. మీరు మరలా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి ఆ పాపంలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. అనుకొని ఏం చేస్తున్నారంటే మీరు యేసు ప్రభుని మరలా సిలువ వేస్తున్నారు. మీ పాపం చేత మీరు మరలా సిలువ వేస్తూ బహిరంగంగా మీరు యేసు ప్రభుని అవమానిస్తున్నారు. చూడండి, బహిరంగంగా మనం చేసే పనుల ద్వారా లోకం చూస్తూ ఉంటుంది కదండి. మనం 2 కళ్ళతో చూస్తే లోకం 1000 కళ్ళతో చూస్తుంది. వీళ్ళు క్రిస్టియన్స్ కదా, వీళ్ళు తాగుతున్నారా, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారా, డబ్బు విషయంలో ఎలా ఉన్నారు, కుటుంబంలో ఎలా ఉంటున్నారు, వీళ్ళు బయట ఎట్లా ఉంటున్నారు, ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారు చూస్తూ ఉంటారు కదండి. మీరు ఎప్పుడెప్పుడు మనం పాపం చేస్తామో నన్ను కూడా కలుపుకుంటాను, యేసు ప్రభుని మనం మరల సిలువ వేస్తున్నాం, అలా చేయకండి అని చెప్తున్నాడు. మరలా సిలువ వేయకండి. రోమా సైనికులు ఒకేసారి సిలువ వేశారు. అది కూడా దేవుని చిత్తం అన్నమాట. యెషయా 53లో ఉంటుంది, 10 నుంచి చదివితే అది దేవుని చిత్తం. 1 పేతురు 1:20లో కూడా ఒక్కసారి వాళ్ళు సిలువ వేశారు. కానీ మీరు ముఖం మీద ఉమ్మి వేస్తారు కదండి. వాళ్ళు నాకు ఎట్లా అంటే ఇతరుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎట్లా ఉమ్మి వేస్తున్నారు యేసు ప్రభు మీద అనుకుంటాను. ఆ చేతులతో పాపం చేసినప్పుడు డబ్బు విషయంలో కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, యేసు ప్రభు చేతులలో మళ్ళా మేకులు దిగబడుతూ ఉన్నాయి. పాపపు తలంపులు, పాపపు చూపులు చూసినప్పుడు యేసు ప్రభు తలలో మళ్ళా ముళ్ళ కిరీటం అన్నమాట. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఆయన ఒకసారి ఆయనకు ఒక పాపపు ఆలోచన వస్తుందంటండి. క్లారమ్మ గారు చాలా అందంగా ఉంటారు. ఒక ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఏంటంటే ఆయన ప్రార్థించి యేసు ప్రభు దగ్గరికి ఆ శోధన తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. నాకు ఇలాంటి పాపపు ఆలోచన వచ్చింది, నాకు సహాయం చేయండి. యేసు ప్రభు కూడా శోధింపబడ్డాడు కనుక మనకి సాయం చేస్తాడు. నేను కూడా అడుగుతానండి, శోధనలు వస్తాయి, నాకు రావని కాదు, ప్రభా నాకు సాయం చేయండి, మునిగిపోతున్న పేతుర్ని రక్షించు నన్ను అన్నప్పుడు ప్రభా నన్ను రక్షించండి, రక్షించారు. ఈ శోధన నుంచి నన్ను రక్షించండి ప్రభా, నాకు సహాయం చేయండి, నేను ఓపెన్గా అడుగుతాను. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారితో అంటారంట, నీ పాపపు తలంపు వచ్చింది కదా ఆమెను చూసినప్పుడు, అది యేసు ప్రభుని ఎలా బాధ పెట్టిందో చూపించనా అని చూపిస్తారంట. ఈయన పాపపు ఆలోచన ఇక్కడ యేసు ప్రభు తలలో ముళ్ళు దిగబడి కళ్ళలో నుంచి రక్తం వస్తుంది. ఆ రక్తము యేసు ప్రభు తండ్రికి అర్పిస్తున్నాడు అనమాట. ఫ్రాన్సిస్ పాపం కొరకు, నాన్న నేను నీకు నా రక్తాన్ని ఇస్తున్నాను. మనం పాపం చేసిన ప్రతిసారి యేసు ప్రభు రక్తము కార్చి తన తండ్రికి అర్పించి, నాన్న ఈ బిడ్డను రక్షించు, మన్నించు నాన్న, యేసు రక్తమే ప్రార్థిస్తుందండి, మన్నించు నాన్న ఈ బిడ్డని, ఇంకా కొంచెం టైం ఈ నాన్న. అలా అందువల్ల మనకి వెంటనే శిక్ష రావట్లేదు. కానీ యేసు ప్రభు యొక్క కృప, ఆయన గ్రేస్ షుడ్ నాట్ బీ అ లైసెన్స్ ఫర్ అస్ టు కంటిన్యూ ఇన్ సిన్ అండి. మనము పాపపు జీవితాన్ని కొనసాగించకూడదండి. ఆయన కృపామయుడు కాబట్టి ఆ కృప మనల్ని పాపంలోనికి లాగకూడదన్నమాట. అదే ఇక్కడ పౌలు చెప్తూ ఏమంటున్నాడు, ఇంకా మీరు మెల్లగా చదివితే 6వ అధ్యాయం నుంచి కొంచెం ధ్యానించుకుందామండి. ఎంత కృపనిస్తే అంత. భూమితో పోలుస్తున్నాడు అనమాట. అక్కడ ఉదాహరణ చెప్తూ మన హృదయాన్ని భూమితో పోలుస్తున్నాడు. భూమి చూడండి, తరచుగా కురిసే వాన వలన భూమి ఏం చేస్తుందంటే
మొలకలు పైరు మొలిచి మరి పంట పండించి వ్యవసాయదారునికి ఎవరైతే విత్తనాలు వేసి మరి దున్ని నీళ్లు పోసి మరి పంట వచ్చేలాగా ఆ రైతుకి పంట పండించిన ఎడల ఆ భూమి దేవుని దీవెనలు పొందుతుందంట. భూమి దేవుని దీవెనలు పొందుతుంది. లేదనుకోండి ఆ భూమిలో ముళ్ళ పొదలు వచ్చాయి, గచ్చ పొదలు వచ్చాయి అంటే ఆ భూమి దేవునిచే శపించబడి ఆ తర్వాత అది నరకం పాలవుతుంది, భయంకరమైన అగ్నిలో కాలిపోతుంది. ఎట్లా పౌలు రాస్తున్నాడు చూడండి. అందుకే పౌల్ లెటర్స్ కొంచెం టఫ్గా ఉంటుందండి, దేవుడు మనకి బయలుపరచాలన్నమాట. ఇప్పుడు వ్యవసాయి ఎవరు? యేసుప్రభు యోహాను 15లో చెప్తారు, నా తండ్రి వ్యవసాయి, నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు, మీరు నాలో అంటు కట్టుకుంటే మీరు ఫలిస్తారు. యేసుప్రభు నేచర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ముళ్ళ పొదలు గచ్చ పొదలు అని మళ్ళీ యేసుప్రభు చెప్తారు కదండి. మార్కు సువార్త 4లో విత్తువాడు విత్తనాలు విత్తుతుంటే కొన్ని దారి ప్రక్కన పడ్డాయంట. అసలు లోపలికే వెళ్ళిపోవట్ల, పొలంలోనే పడట్లేదు అనమాట. చర్చికి వెళ్ళినప్పుడు ఒక్క మాట కూడా లోపలికి వెళ్ళకుండా కొన్ని దారి ప్రక్కన పడితే పక్షులు తినేసాయి. అంటే పక్షులు అంటే అక్కడ పిశాచులండి. వాక్యం లోపలికి పోకుండా చాలా జాగ్రత్త పడతాయి. ఇక్కడ అన్ని ఆలోచనలు పడతాయి. చర్చిలో ఉన్నప్పుడు కానీ లేకపోతే సెల్ ఫోన్స్ చూస్తూ ఉంటారు. ఆ తర్వాత చూడండి ఇంకా కొన్ని రాతి నేలలో పడ్డాయి. అవి మొలకెత్తినా ఎండిపోయినాయి. ఎందుకంటే రూట్స్ లేవన్నమాట. రాతి గుండె కఠినంగా అయిపోయిన వాళ్ళ గుండెలో వాక్యం ఫలించదు. కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదలు అంటే ఈ లోక ఆశలు. యేసుప్రభు చెప్తారు, లోక ఆశలతో నిండిన హృదయము ముళ్ళ పొదలు అన్నమాట. అప్పుడు విత్తనాలు వచ్చినా కూడా కొద్దిగా మొలకెత్తినా అవి ఫలించవు. ఎందుకంటే ముళ్ళ పొదలు అంచివేస్తాయి. ఈ లోక కోరికలు, లోక అంచెలు మనం దేవుని కొరకు ఫలించకుండా ఆపుతాయి అన్నమాట. అప్పుడు పౌలు చెప్తున్నాడు, భయంకరమైన అగ్ని శపించబడుతుంది అని చెప్తున్నారనమాట. కనుక మనం అలా ఉండకూడదండి. మీరు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 10వ అధ్యాయంలో 26వ వచనం చదివితే, సత్యము తెలియజేయబడిన తరువాత కూడా మీరు ఇంకా బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లయితే ఆ పాపాన్ని పరిహరించే బలి ఇంకా ఏది లేదంట. మనకి తెలుసు వాక్యము, తెలిసిన తర్వాత కూడా పాపం చేస్తే. నేను 10 ఆజ్ఞలు మొదటిసారిగా పోటాలో విన్నానండి, 97లో అక్కడ వెళ్ళినప్పుడు. అప్పుడు నాకు తెలిసింది ఇన్ని పాపాలని. ఇంకా కన్నీళ్ళు, కల్వరి దర్శనాన్ని ప్రభు చూపించారు. పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, ఫాదర్ గారి దగ్గర కూడా అన్నమాట. ఆ తర్వాత ప్రభు నాకు సహాయం చేయండి పరిశుద్ధాత్మదేవ, నేను పాపం చేయకూడదు. అయినా అప్పుడప్పుడు పడిపోతాం, శరీరం ఉంది. కానీ ఒక నిర్ణయం అన్నమాట. పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తాడు శోధన జయించడానికి అన్నమాట. యేసు ప్రభు అంటారు, మీరు నాకు ఒక దేహం ఇచ్చారు మీ చిత్తం చేయడానికి. హెబ్రీ పత్రికలోనే 10వ అధ్యాయంలో చెప్తారు, దేవుడు మనకు ఒక దేహాన్ని ఇచ్చారు ఆయన చిత్తం చేయడానికి. కానీ శరీర వాంఛలకి మనం లొంగకూడదండి. శరీర వాంఛలకి లొంగకుండా మీ దేహాన్ని దేవుని యొక్క మహిమ కోసం వాడండి. దేహంలో ప్రతి అవయవాన్ని కూడా నీతికి సాధనాలుగా దేవుని మహిమ కోసం వాడండి అని రోమా 6:13లో పౌలు చెప్పాడు కదా. అలాగే 1 కొరింథీ 6లో కూడా చెప్తారు, యూజ్ యువర్ బాడీస్ ఫర్ గాడ్స్ గ్లోరీ. వ్యభిచారం వద్దు, తిండిబోతుతనం వద్దు అని 1 కొరింథీ 6:20లో చెప్తారనమాట. మనిషి పొట్ట కోసం కాదు, పొట్ట తిండి కొరకు కాదు. దేవుడి పొట్టను నాశనం చేస్తారు, తిండి నాశనం చేస్తారు. శరీరం వ్యభిచారం కొరకు కాదు, అది దేవుని కొరకు. యూజ్ యువర్ బాడీస్ ఫర్ గాడ్స్ గ్లోరీ అన్నమాట. కనుక తిరిగి ఆ ఊరు వెళ్ళొద్దు అంటారు కదండి. ఒక గుడ్డివాన్ని స్వస్థపరిచి మార్కు 8:26లో లోతు భార్యను గుర్తుంచుకోండి, వెనక్కి తిరిగి చూసింది. అప్పుడు ఏమైపోయింది? ఉప్పు స్తంభం. మేము చూసాము ఆ ఉప్పు స్తంభం కూడా అన్నమాట. ఏ పాపం మీరు విడిచిపెట్టారో దయచేసి తిరిగి ఆ పాపంలోనికి వెళ్ళకండి. యేసు ప్రభు చెప్తారు పక్షవాత రోగితో, యోహాను 5:14లో 38 సంవత్సరాలు పక్షవాతం. కానీ యేసు ప్రభు కనికరించి ఆయనని స్వస్థపరిచి ఏమంటారంటే,
ఇదిగో ఇప్పుడు నీకు స్వస్థత కలిగింది కదా, నీకు మరింత కీడు కలగకుండుటకై ఇక పాపము చెయ్యకు. యేసు ప్రభుని తిరిగి తిరిగి సిలువ వేయకండి. ప్రభు మిమ్మల్ని అడుగుతున్నారు ఇప్పుడు, నేను ఏం తక్కువ చేశాను నీ కొరకు? నేను సిలువ మోసాను, ముళ్ళ కిరీటాన్ని ధరించాను, నీ కోసం నేను సిలువలో వేలాడాను, నీ పాపాలు మన్నించమని తండ్రిని నేను అడిగాను, నా శరీరంలో చివరి రక్తబొట్టు నీ కోసం ఇచ్చాను. ఇప్పుడు పరలోకానికి వెళ్ళి తండ్రికి నా రక్తం ఇచ్చి, నాన్న ఇదిగో నా రక్తం తీసుకొని ఈ బిడ్డ పాపాలు మన్నించు అని నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా ఏం చేస్తే నువ్వు తిరిగి ఆ పాపంలోనికి వెళ్లకుండా ఉంటావు? మన కొరకు పరిశుద్ధాత్మనిచ్చారు తండ్రిని ప్రార్థించి. పరిశుద్ధాత్మ మనం పాపం చేయకుండా ఆ పాపాన్ని జయించడానికి మనకి శక్తినిస్తారు. యేసు ప్రభుని తిరిగి తిరిగి సిలువ వేయకండి. యేసు ప్రభుకి మహిమకరంగా నీతిగా జీవించండి. వాక్యం ప్రకారం ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, పౌలు రాస్తూ ఉన్నాడు, మీరు పౌలు ద్వారా మాకు చెప్తూ ఉన్నారు, నా కుమారుణ్ణి మీరు తిరిగి తిరిగి మరలా సిలువ వేయకండి అని. పరలోక తండ్రి, మేము పాపం చేసిన ప్రతిసారి మీ కుమారుని సిలువ వేస్తున్నాం. యేసయ్య, మీరు మా కొరకు సిలువని మోసారు, ముళ్ళ కిరీటాన్ని ధరించారు, మీ మీద ఉమ్మి వేయబడింది. ప్రభా, మా కోసం ప్రార్థించారు. పరలోకంలో తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నారు, మా కొరకు పరలోకంలో ఇల్లు కట్టి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, అప్పుడు మీరు నా యొద్దనే ఉండులాగున మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పారు. మీ ప్రేమ ఎంత లోతైనదో, ఎంత విశాలమైనదో, ఎంత త్యాగమైనదో మేము గ్రహించి మీకు తగిన బిడ్డలుగా జీవించడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి యేసు ప్రభుని మరలా సిలువ వేయకండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.